నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు చెప్పట్లేదు, ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు. సో అందుకని ఆయన చెప్పిన నేను ఫస్ట్ నా ఫ్యాన్స్ షో టికెట్ దిగిందో ఫస్ట్ నా యవ్వనంలో పవన్ కళ్యాణ్ గారిదే. మా కరెక్ట్గా ఇంటర్మీడియట్ 10th ఆ టైంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. సో నేను దీనికి పవన్ కళ్యాణ్ గారి కన్నా హరీష్ శంకర్ గారి గురించి చెప్పబోతున్నాను. పవన్ కళ్యాణ్ గారి సంస్కారానికి జోహార్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మంది సినిమా పోతే డైరెక్టర్లు తిట్టడమో ఏదో అంటారు, అలా కాకుండా మన హరీష్ శంకర్ గారి గురించి పాండిత్యాన్ని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, యువర్ సచ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అందుకనే మీరు ఈ స్థాయికి వచ్చారు. సీఎం కూడా అవ్వాలనే వేటూరి గారు, సిరివెన్నెల గారు, కళా తపస్వి విశ్వనాథులు, బాలసుబ్రహ్మణ్యం గారు, మెగా ఫ్యామిలీకి ఎన్నో పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ ఆశీస్సులు పైనుంచి మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ ఉగాది గురించి చెప్తున్నా, మూవీ గురించి కాదు, వాళ్ళ ఉగాది నేను మార్నింగ్ రాహభావాలు కానీ సన్నివేశాలు కానీ ఈ దేశం ఏంటి, ఈ సైనికులు ఏంటి, మన దేశం గొప్పతనం ఏంది, హిందూ ముస్లిమ్స్ ఎలా ఉండాలి, ఈ దేశంలో ఇతర చొరబడినప్పుడు మన దేశం ఎందుకు అవకాశం ఇస్తున్నారనేది పర్ఫెక్ట్గా చూపించారు అన్నమాట. ఎక్కడ ఇటువంటి సినిమాలు చాలా రేరు. ఒకవైపు దురంధర్ రిలీజ్ అయిన ఈ సమయంలో ఈ సినిమా పోటీగా రిలీజ్ అయిందంటే అది దేశభక్తి సినిమా నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇది ఈ సినిమా, ఈ రెండు సినిమాలు నెక్స్ట్ లెవెల్ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అద్భుతంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాల బాగుంటుంది అనుకున్నాం కానీ ఇంత అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ప్రతి సన్నివేశం కుర్రోడి పాత్ర, నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు పాత్ర, అబ్బాయి ఎవరో కానీ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఫైట్స్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. ఇక తుపాకులు అంటే ఆయనకి ఇష్టం కాబట్టి విరోచితంగా అల్లాడి చదివిపెట్టాడు. ఎవరైతే జిహాద్గా పాల్పడి ఇక్కడ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో అది కూడా కాన్సెప్ట్. ఆపరేషన్ సింధూర్ యొక్క విశిష్టత ఒక కొత్త యూనిక్ స్టోరీ అన్నమాట. శ్రీలేఖర్ యాక్టింగ్ ఎలా ఉంది? శ్రీలేఖర్ యాక్టింగ్ ఇస్ టూ గుడ్. అంటే యాక్టింగ్ స్కోప్ ఓన్లీ వన్ మ్యాన్ షో, ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ షో అంతే. సిన్స్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎవ్రీ ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ కనపడతారు. అండ్ దట్స్ ఏ కమర్షియల్. నో వెరీ రిలేటెడ్. అంటే మీకు ఆ టేకింగ్ అండ్ ఎసెన్స్ మీకు అనిపించచ్చు కానీ ఎక్కడ సంబంధం లేదు. ఇట్స్ ఏ టోటల్లీ ఆల్ టుగెదర్ న్యూ స్టోరీ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ థరోలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గ్లామర్, పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ అండ్ టేకింగ్ స్క్రీన్ ప్లే మీకు ఎక్కడ బోర్ అనిపించదు. ఫస్ట్ హాఫ్లో బిట్ లో, బట్ సెకండ్ హాఫ్ ఇట్స్ టూ గుడ్.